హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మిరాని. మీరు ఇందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకా వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. నేనైతే ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను కాబట్టి ఇది అయితే డే 13, 13వ రోజు సమ్మర్ హాలిడేస్ అనమాట. అలా స్టార్ట్ అయింది. ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది. అప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి రెడీ అయ్యాను. నాకు బయట ఒక వర్క్ ఉండింది, దానికోసం నేను రెడీ అయ్యి బయటకు వెళ్తున్నాను అనమాట. అందుకోసం అప్పుడే రెడీ అయ్యి వచ్చాను కదా అని సెల్ఫీ వీడియో తీసుకుంటున్నా. మా చెల్లి అయితే నాకు పొట్ట ఎక్కువ అయిందని బాగా పొట్ట మీద కొట్టి నవ్విస్తుంది అనమాట. దానికి బాగా నవ్వొచ్చింది బీభత్సంగా. ఈ సమ్మర్ హాలిడేస్లో కేర్ తీసుకోవడం అస్సలు మానేశాను. ఫుల్ వైట్ రైస్ తిని బీభత్సమైన బొజ్జు అయితే నాకు పెరిగిపోయిందనమాట. మళ్ళీ డైట్ స్టార్ట్ చేయాలి. సో డైట్ ఏమో కానీ ఈ సమ్మర్ హాలిడేస్లో మా పిల్లలకి ప్రతిరోజు స్పెషల్ వంటకం మా అమ్మ చేస్తూనే ఉంది, నేను చేస్తూనే ఉన్నాను. ఐస్ క్రీములు, కుల్ఫీలు, జ్యూసులు, వాట్ నాట్, చాక్లెట్స్ ఏది కాకూడదని మళ్ళీ ఆ రోజు మా చెల్లి ఇంట్లో ఉండింది. ఎందుకో ఆ రోజు లీవ్ వచ్చినట్టుంది, హాలిడే. దానికోసం గ్రీన్ కలర్ చూసారా ఎంత బాగుండిందో. కొత్తిమీర, పుదీనా, గోంగూర, అల్లం, ఉల్లిపాయ, ఎల్లిపాయ ఇవన్నీ బిర్యానీ కోసం అనమాట. ఎండ అయితే మండిపోతుంది బయట. ఈ వ్లాగ్ తీసిన రోజు ఇంట్లో కూర్చొని చక్కగా చల్లగా పుదీనా, కొత్తిమీర అన్నీ ఒలిచామన్నమాట. ఒక్కొక్కటి కట్ట తీసుకొచ్చాను అనమాట. పుదీనా, కొత్తిమీర అయితే బిర్యానీలోకి, గోంగూర పచ్చడి చేయడానికి అనమాట. ఇంకా అమ్మ, నేను, చెల్లి కూర్చొని ఒలుస్తూ ఉన్నాము. బయటకు వెళ్ళి వచ్చేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఆ ఎండకి నాకు ఒక దాదాపు హాఫ్ అన్ అవర్ వరకు కోలుకోలేదన్నమాట. ఆ రోజు అయితే అట్లా జరిగింది. మీరందరూ ఎలా ఉన్నారు? మాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈరోజు సమ్మర్ హాలిడేస్ డే 13 రోజులు అనమాట. సో ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం బ్లాగే షూట్ చేశాను. ఇప్పుడైతే లంచ్ టైం వచ్చేసి 2:30 అయిందనమాట. ఇప్పుడు లంచ్ చేస్తున్నాం మేము. ఈరోజు మా మమ్మీ స్పెషల్స్ చేసింది, ఎందుకంటే మా చెల్లి ఇంట్లో ఉంది కాబట్టి. ఈరోజు మా లంచ్ స్పెషల్స్ మీరైతే చూసేయండి. వేడి బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ, చికెన్ అండ్ వెజ్ రెండు. వేడి చికెన్ కర్రీ చూసారా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఈ రెండింటి కాంబినేషన్గా గోంగూర చట్నీ ఇవన్నీ ఉన్నాయి. ఇందులోకి ఉల్లిపాయలు, మిరపకాయలు. సో ఈరోజు మా లంచ్ స్పెషల్ అయితే ఇదే అనమాట. ఈ సమ్మర్ హాలిడేస్లో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఏం స్పెషల్స్ చేసి తింటున్నారు అనేది మాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. స్టేట్ ఏంటో తెలుగు అమ్మిరాని. బాయ్. సో చూసారు కదా, బాగా అన్నీ అలా పెట్టేసరికి వీడియో చేసామన్నమాట. ఇంకా పిచ్చి ఆకలితో ఉన్నాను. 2:30 అయిపోయేసరికి వేడి వెజిటబుల్ పలావ్, చికెన్ కర్రీ, గోంగూర చట్నీ, ఆనియన్స్ అండ్ లెమన్ వేసుకొని బాగా తినేసాము. అది తినేసిన తర్వాత ఒక స్నాప్ అయితే వేసామన్నమాట. నేనైతే వేయలేదు, మా పిల్లలు కూడా ఆడుకుంటున్నట్టున్నారు. అలా స్నాప్ వేసి లేచేసరికి ఫుల్ వర్షం పడిందనమాట మాకైతే. చూసారా చికెన్ కర్రీ. అసలు ఈ మధ్య చికెన్ తినడం చాలా ఎక్కువైపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఇంకా మాకు అదే దొరుకుతుంది. ఓన్లీ సండేనే చాలా ఆప్షన్స్ ఉంటాయి. మిగతా డేస్లో చికెన్ ఒక్కటే మాకు అవైలబుల్ ఉంటుంది మేమున్న దగ్గర. అందుకని ఇంకా చికెన్ కర్రీ మా పెద్దోడు ఫేవరెట్ అనమాట. చికెన్ అడిగాడు వాడు. సో వాడి కోసం మెయిన్ మా మమ్మీ చేసేది మా పిల్లల కోసమే అనమాట. సో అందుకని ఇంకా చికెన్ తీసుకొచ్చేసాను కదా, బాగా గ్రేవీగా చేసింది మా మమ్మీ. ఇంకా వాళ్ళ కోసం అయితే హార్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ ప్లేట్ అయితే నాకన్నమాట. ఇదైతే మా అబ్బాయికి మా మమ్మీ వడ్డిస్తూ ఉంది ఒక్కొక్కళ్ళ ప్లేట్. ఇంకా ఆ టైంలో ఎట్లా ఉంటుందంటే బాగా ఆకలేసేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అది మా చెల్లి అయితే అందరికీ ఎలా చేస్తుందన్నమాట. మా ఇంట్లో ఏంటి అంటే అందరం వడ్డించుకున్న తర్వాత ఒకేసారి తింటాం అనమాట. మా డాడీ ఉన్నప్పుడు అలా అవుతూ ఉంటుంది, ఇంక విడిగా అయినా అంతే. బాస్మతి రైస్ నేనైతే బయట నుంచి తీసుకొచ్చాను అనమాట. ఈ బాస్మతి రైస్ ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు తినాలనిపిస్తుంది. అదే చూపిస్తున్నా. ఏంటి కొంచెం పలుకుంది అంటే వేడి మీద అలానే ఉంటుంది అని అనింది మా మమ్మీ. సో లోపలైతే సాఫ్ట్గానే ఉంది, బయట కొంచెం పలుగ్గా ఉన్నట్టుంది. అది అట్లా అనమాట, వేడి మీద అట్లా అనిపించింది. తర్వాత ఓవరాల్ రైస్ బాగుంది. పుదీనా, కొత్తిమీర ఎక్కువ వేసింది మా మమ్మీ. సో అలా కాకపోయినా మిగతాగా అయినా ఎక్కువ వాడకం పుదీనా, కొత్తిమీర, కొంచెం కొబ్బరి మధ్య ఇంట్లో బాగా యూజ్ చేస్తున్నాము. సో ఇంక ఈలోపు తిన్న తర్వాత ఇంకా ఖాళీగా నిద్రపోతే ఎట్లా అని మా పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ, కలర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్స్ చేతి మీద రాయించి మా చెల్లి అలా హ్యాండ్స్ అయితే వేయించిందనమాట ఫాస్ట్గా. అది చూసి మా పెద్దోడు వేయించమన్నాడు. సో మా చిన్నోడికి వేయించి మళ్ళీ మా పెద్దోడికి వేయించి
అలా నేమ్స్ అయితే రాసిందనమాట. తెలుసు కదా మా చెల్లుంటే మా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే అంత ఎంజాయ్ చేస్తారు, తనతోనే ఉండిపోతూ ఉంటారు. సో హ్యాపీగా ఉంటుంది మా ఇంట్లో, మంచి కామెడీగా కూడా ఉంటుంది అనమాట, టైంపాస్ అయిపోతూ ఉంటుంది. సో నేనైతే ఇంక మిగతా డేస్లో పర్టికులర్గా చేస్తాను అనమాట. ఇంకా అప్పుడప్పుడైతే ఇంకా మా పిల్లలు అంతే. ఇంకా తర్వాత మా పెద్దోడు కూడా వేసాడనమాట. ఇంకా వెళ్ళి మళ్ళీ హ్యాండ్స్ వాష్ చేసుకొచ్చుకొని వాడు హ్యాండ్స్ చూపిస్తున్నాడు అనమాట. ఇది యాక్చువల్లీ నేను ఎప్పుడో చేద్దాం అనుకున్నా, బట్ ఆ కలర్స్లో కెమికల్స్ అవి ఉంటాయని నేను పెద్ద సాహసాలు ఏం చేయను అనమాట. సో మొత్తానికి మా అబ్బాయి అయితే చేసేసాడు. ఇంకా తర్వాత మా పెద్దోడు, సో వాడు చేశాడు కదా, ఇద్దరు ఏదో ఒకటి కంపల్సరీ చేయాలి. ఒకరు చేసింది ఒకరు చేయకుండా ఉంటే అస్సలు ఒప్పుకోరు అనమాట. అది ఏ విషయంలో అయినా సరే మా ఇద్దరు పిల్లలు అస్సలు ఒప్పుకోరు. సో మీ ఇంట్లో కూడా ఇంతేనా అని నాకు డౌట్ డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకా మా పెద్దోడు కూడా వెయ్యాలి అని సో పింక్ కలర్ అయితే వేసాడనమాట. అరుణ్ అండ్ అభి హ్యాండ్స్ అని లవ్ సింబల్ పెట్టి మా చెల్లి రాసింది. కాంబినేషన్ బాగుందనమాట. సో అలా రాసేసరికి ఇంకా మా పెద్దోడు ఇలా వేషాలు వేస్తున్నాడు అనమాట. అలా పెట్టుకుని అదొక యాక్టివిటీ, రెగ్యులర్గా యాక్టివిటీస్ పెడుతున్నారు. మా వాడికి కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాడు ఈ మధ్య, అసలు వర్కే చేయించట్లా, నేను కొంచెం బిజీ ఉండి అలా అయిపోయిందనమాట. ఇంకా తరువాత కొంతసేపు ఆడుకున్నారు మా పిల్లలు. తర్వాత వర్షం పడింది. ఇంకా ఆ వర్షానికి ఉతికిన బట్టలన్నీ లోపలేసి అవి ఫోల్డింగ్ చేయడం, మళ్ళీ ఏదో ఒక స్నాక్ అని ఇంక ఇట్లా ఏదో ఒకటి రన్ అవుతూనే ఉంటుంది వర్క్ అనేది. హాలిడేస్ అయినా హాలిడేస్ లేకున్నా ఆడవాళ్ళకి అనేది నో రెస్ట్ అనమాట. ఇంకా అట్లా కంటిన్యూ అయిపోయింది. ఇంకా నేను ఈ బ్లాగ్ని ఇంతటితోనే ఏం చేసేసాను. కంటిన్యూషన్ బ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేయలేదన్నమాట బ్లాగు. సో ఇంతటితో ఏం చేసేసాను కాబట్టి మీకు ఇంతటితోనే షేర్ చేసేసిన. సో 2 days గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ కొంచెం వర్క్ బిజీ వల్ల నేనైతే అసలు ఎడిటింగ్లోనే ఉంది వీడియో, పోస్ట్ చేయడం అయితే అసలు అవ్వలేదన్నమాట. పవర్ కట్, వర్షం ఇలా అవుతుంది మాకు. సో ఇదన్నమాట డే 13, 13 రోజులు సమ్మర్ హాలిడేస్ ఇలా అయితే జరిగాయి. ఇంకా కంటిన్యూషన్గా నేనైతే బ్లాగ్స్ తీయట్లేదు, ఉన్న బ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మంచి వీడియోస్తో మీతో అయితే డెఫినెట్గా ఉంటాను. ఇక్కడైతే తమిళ కోసం నేను మా అబ్బాయి దిగిన ఫోటో అనమాట. ఇద్దరు ఆ డ్రెస్లో కాంబినేషన్ ఎందుకో రెడీ అయినప్పుడల్లా ఫోటో దిగేస్తూ ఉంటా, అలాగే ఫోటో దిగా అనమాట. ఇక్కడ నేను యాడ్ చేసిన కొన్ని ఫొటోస్ కోసం నేను మా పెద్ద అబ్బాయి అయితే భలే ఫోజులు ఇస్తూ ఉంటాం అనమాట. అందులో తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది మా ఇద్దరి పని. సో నేను కెమెరా ఆన్ చేస్తే చాలు మా ఇద్దరు పిల్లల దగ్గరకు వచ్చేసి ఉంటారు. సో అది ఏదైనా కానివ్వండి, ముందు ఫోటో దిగాలి, ఎట్లా అయినా ఉండనివ్వండి, ఇది చూపించు అంటూ ఉంటారనమాట. వచ్చినా రాకపోయినా అసలు తీసావా లేదా అని, మేము దిగుతున్నా వేరే వాళ్ళతో దిగుతున్నా అట్లనే చేస్తూ ఉంటారు. మళ్ళీ ఏదో తీసాం కదా అంటే ఊరుకోరు, తీసిన ఫోటో డెఫినెట్గా చూపించాలన్నమాట. మా పిల్లలతో మామూలుగా ఉండదు, అట్లా ఉంటుందన్నమాట. సో డే 13 సమ్మర్ హాలిడేస్ అయితే ఇలా జరిగిపోయాయి. మీ సమ్మర్ హాలిడేస్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అని డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. టుడే వీడియో అయితే ఇదే, నేను ఇంతటితో ఏం చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బై టేక్ కేర్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. స్టే హెల్దీ.